నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుంది ట్రంప్ గారి మాటలు. ట్రంప్ ఏమంటాడు? రష్యా నుండి ఆయిల్ కొనడం తగ్గించేసింది భారతదేశం, మోడీ నాతో చెప్పాడు అంటాడు. రోజుకోసారి చెప్తాడు ఆ ముక్క. అదే నిజం అనుకుందాం, ఆయన చెప్పిందే నిజం అనుకుందాం. ఎందుకంటే ట్రంప్ని నమ్ముతాం, మోడీని నమ్మం కదా మనలో చాలామంది. వాళ్ళకి అదే నిజం అనుకుంటే మరి అప్పుడు ఆ పని చేసినందుకు ఆడు ఆంక్షలు ఎత్తేయాలిగా. భారత్ మీద సుంకాలు ఎందుకు వేసాడు? 50% సుంకాలు ఎందుకు వేసాడు? దాని గురించినే కదా. మరి ఆయిల్ కొనడం మానేస్తే ఇక్కడ సుంకాలు తీసేయాలిగా, మరి ఎందుకు సుంకాలు కొనసాగిస్తున్నాడు అంటే అక్కడ ఏం క్లారిటీ లేదు. ఆయిల్ తగ్గించు అంటే తగ్గిద్దాంలే అంటారు, పెంచని చెప్పలేడు కదా. తగ్గించడం అంటే తగ్గిద్దాం, మనం తగ్గించుకుంటాం, కావాలంటే వేరే చోట నుంచి దొరికితే, నమీబియా నుంచి దొరికితే ఇక్కడ తగ్గిస్తాం, చైనా వాడు కూడా వేరే చోట నుంచి దొరికితే తగ్గిస్తాడు, వాడు కూడా కొనుక్కోడు. కాకపోతే బెదిరించేసి నేను దారిలోకి తెచ్చానని ట్రంప్ చెప్తుంటే ఆ లాజిక్కే నమ్మేసేటటువంటి మూర్ఖులు ఆలోచించాల్సింది ఏంటంటే మరి సుంకాలు అట్లాగే ఉండగా ఆయిల్ కొనడం ఎందుకు తగ్గిస్తాం? ఇది కామన్ సెన్స్. అది చెప్పడంలో ఉన్నటువంటి చొరకలు మెలికలు ట్రంప్ తెలిస్తే ఆడి మెలికల్లో ట్రాప్లో పడిపోయేటటువంటి దరిద్రం మనవాళ్ళకు.